నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి సోమవారం రోజున ఉదయం ఆయన దేవాలయానికి రావడంతో ఆలయ అధికారులు, అర్చకులు, కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నరసన్న గారితో కలిసి ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు గారు మాట్లాడుతూ, కరీంనగర్ పట్టణంలోని పాత బజారు శివాలయం అతి పురాతనమైన దేవాలయమని, స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు స్వామివారిని దర్శించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు. అందులో భాగంగానే నేడు శ్రావణ సోమవారం చివరి రోజు కాబట్టి స్వామివారిని దర్శించుకునేందుకు రావడం జరిగిందని అన్నారు. పూజ అనంతరం 11వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ నేత శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నరసన్న గారితో పాటుగా ఆలయ ఈవో ఉడత వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆది మల్లేశం, బొల్లం లింగమూర్తి, చెల్లోజి రాజు, గుర్రం భాస్కర్ రెడ్డి, అంజుకుమార్, అనిల్, జశ్వంత్, తిరుపతి రవి, రమేష్, తిరుపతి రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నరసన్న గారు మాట్లాడుతూ, మా ఆప్తులు పెద్దపల్లి గౌరవ ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణారావు గారు కరీంనగర్ పాత బజార్లోని శివాలయానికి వస్తున్నారని తెలిసి ఆనందించామని అన్నారు. అర్చకులు, ఆలయ సిబ్బంది, నాయకులతో కలిసి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికామన్నారు. ఈ సందర్భంగా వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నామని అన్నారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.